Hey guys, welcome to my channel about books with Suri. నా పేరు సురేష్. లైఫ్ లిమిటెడ్ లైఫ్ స్పాన్తో అన్లిమిటెడ్ ప్రాబ్లమ్స్తో ఫుల్ ఆఫ్ ఇన్సెక్యూరిటీస్ ఉండే ఒక ప్యాక్డ్ అన్సర్టన్ జర్నీ. కష్టాలు కిలోల్లో ఉంటాయి, ఆనందం గ్రాముల్లో ఉంటుంది. అప్పులు 6 అంతస్తుల బిల్డింగ్లా ఉంటే పొదుపు మాత్రం పొట్లంలా ఉంటుంది. ఈ రోజుల్లో 6 ఏళ్ల అబ్బాయి నుంచి 60 ఏళ్ల అమ్మమ్మ వరకు అందరూ కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం స్ట్రెస్. వినటానికి ఫ్యాన్సీగా ఉన్నా భరించడానికి భయంకరంగా ఉంటుంది. స్ట్రెస్ అనేది మనల్ని సబ్కాన్షియస్గా డ్యామేజ్ చేసే ఒక కాన్షియస్ ఫీలింగ్. ఇట్ ఈజ్ ఎ పాయింట్లెస్ సఫరింగ్ అండ్ ఇల్లాజికల్ ఎమోషన్. మన లైఫ్లో జరిగే అన్సర్టన్, ఇన్ఎవిటబుల్ అండ్ అన్ఫెమిలియర్ ఈవెంట్స్కి మనం ఫీల్ అయ్యే ఒక నాన్ స్పెసిఫిక్ సైకలాజికల్ రెస్పాన్స్. ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ స్ట్రెస్, 13 వేస్తో స్ట్రెస్ని మేనేజ్ చేసే ఒక బుక్ గురించి చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి. స్ట్రెసర్స్ మనలో స్ట్రెస్ని స్టిమ్యులేట్ చేసే స్టిమ్యులేటింగ్ ఎలిమెంట్స్ని స్ట్రెసర్స్ అంటారు. లైక్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్, పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, ఎన్విరాన్మెంట్ మనలో స్ట్రెస్ని స్టిమ్యులేట్ చేసే స్టిమ్యులేటింగ్ ఎలిమెంట్స్. దే ఆర్ నోన్ యాజ్ స్ట్రెసర్స్. బేస్డ్ ఆన్ స్ట్రెసర్స్, స్ట్రెస్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 4 types: క్రైసిస్, మేజర్ లైఫ్ ఈవెంట్స్, మైక్రో స్ట్రెసర్స్, ambient స్ట్రెసర్స్. క్రైసిస్ అన్ప్రిడిక్టబుల్, అవుట్ ఆఫ్ కంట్రోల్, మన కంట్రోల్లో లేని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కలిగే స్ట్రెస్. లైక్ ఫ్లడ్స్, అర్త్క్వేక్, వార్స్ అండ్ పాండమిక్స్. ఈ ఈవెంట్స్ వల్ల కలిగే స్ట్రెస్ ని క్రైసిస్ అంటారు. మేజర్ లైఫ్ ఈవెంట్స్, క్రానికల్ ఇల్నెస్, డెత్ ఆఫ్ లవ్డ్ వన్, డివోర్స్, సెన్స్ ఆఫ్ అన్సర్టనిటీ లీడ్స్ టు స్ట్రెస్. ఈ స్ట్రెస్సర్ ఈవెంట్స్ వల్ల కలిగే స్ట్రెస్ మేజర్ లైఫ్ ఈవెంట్స్. మైక్రో స్ట్రెసర్స్, మైనర్ హ్యాజిల్స్, మేకింగ్ డెసిషన్స్, మీటింగ్ డెడ్ లైన్, ట్రాఫిక్ జామ్, కాన్ఫ్లిక్ట్ విత్ నైబర్స్ వల్ల కలిగే స్ట్రెస్. అంబియన్స్ స్ట్రెసర్స్, మన కాన్షియస్ అవేర్నెస్ లేకుండా మనలో స్ట్రెస్ని క్రియేట్ చేసే స్ట్రెసర్స్. క్రౌడింగ్, సౌండ్ పొల్యూషన్. మన లైఫ్లో వి ఆల్ నీడ్ మెంటల్ స్ట్రెంగ్త్ అట్ సమ్ పాయింట్. లాస్ ఆఫ్ లవ్డ్ వన్స్, ఫైనాన్షియల్ క్రైసిస్, మేజర్ హెల్త్ ప్రాబ్లం లాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేయాలంటే వి నీడ్ మెంటల్ స్ట్రెంగ్త్. మెంటల్ స్ట్రెంగ్త్ ఇన్బార్న్ క్వాలిటీ కాదు, ఇట్ హ్యాస్ టు బీ డెవలప్డ్. 13 హ్యాబిట్స్ యూ షుడ్ లెర్న్ హౌ టు అవాయిడ్ స్ట్రెస్ అండ్ డెవలప్ మెంటల్ స్ట్రెంగ్త్ టు అచీవ్ సక్సెస్ అండ్ మోర్ హ్యాపీనెస్ ఇన్ లైఫ్. ఈ 13 హ్యాబిట్స్ ఎలా డెవలప్ చేసుకోవాలో చెప్పే బుక్ 13 థింగ్స్ మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ డోంట్ డూ బై ఏమీ మోరిన్. ఈ బుక్ 13 ways టు బిల్డప్ యువర్ మెంటల్ స్ట్రెంగ్త్ బై ఎక్స్పాండింగ్ యువర్ స్ట్రెంగ్త్స్ అనే పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాట్ ఆర్ దోస్ 13 థింగ్స్ విచ్ మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ డోంట్ డూ అనే పాయింట్స్ని చెప్తుంది ఏమీ మోరిన్. ప్రాబ్లమ్స్కి పిన్ కోడ్ లాంటిది. 23 yearsకే మదర్ని, 26 yearsకి హస్బెండ్ని పోగొట్టుకొని లైఫ్ విసిరిన ఛాలెంజెస్ని తన మెంటల్ స్ట్రెంగ్త్తో గెలిచిన ఒక సైకోథెరపిస్ట్. 13 థింగ్స్ మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ డోంట్ డూ. దే డోంట్ వేస్ట్ టైమ్ ఫీలింగ్ సారీ ఫర్ దెమ్సెల్వ్స్. లైఫ్లో మనకు జరిగిన ట్రాజడీ, మిస్ఫార్చ్యూన్ ఇన్సిడెంట్స్ని ఎగ్జాజరేట్ చేసుకొని ప్రపంచంలో బాధలన్నీ, కష్టాలన్నీ మనకే ఉన్నట్టుగా ఫీల్ అయ్యి మన మీద మనకే సెల్ఫ్ పిటీని క్రియేట్ చేసుకుంటాం. అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఆఫ్ ఎ ఫ్యామిలీ మెంబర్, లూజింగ్ ఎ జాబ్, యాక్సిడెంట్స్, లవ్ ఫెయిల్యూర్స్ లాంటి ఇన్సిడెంట్స్ లైఫ్లో అందరూ ఎక్స్పీరియన్స్ అయ్యే ట్రాజడీస్. కానీ అవి మనకి మాత్రమే జరిగిన ఇన్సిడెంట్స్ అనుకొని సెల్ఫ్ పిటీని క్రియేట్ చేసుకుంటాం. సెల్ఫ్ పిటీ అనేది ఒక వ్యసనం అండ్ ఇట్స్ ఎ ట్రాప్. సెల్ఫ్ పిటీ కీప్స్ యూ ఫోకస్డ్ ఆన్ ద ప్రాబ్లమ్ అండ్ ప్రివెంట్ యూ ఫ్రమ్ డెవలపింగ్ సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లమ్. ఫీలింగ్ సెల్ఫ్ పిటీ ఈజ్ ఎ చాయిస్. మనం రియలైజ్ కాని విషయం ఏంటంటే ఫోకసింగ్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్ విల్ ఎమర్జ్ యూ స్ట్రాంగర్ దాన్ బిఫోర్ యు ఆర్. బీ ఆప్టిమిస్టిక్, బీ గ్రేట్ఫుల్ ఆఫ్ వాట్ యు హ్యావ్. సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ వేస్ట్ టైమ్ ఆన్ సెల్ఫ్ పిటీ. దే డోంట్ గివ్ అవే దేర్ పవర్. Nobody has ability to drive you crazy or make you feel sad unless you give others that power over you. No one has power to control over the way you think, you feel and you behave. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు you feel that your self-worth depends on how others feel about you and you start serving others' thoughts, giving away your power to others. When you are confident, మీకు స్ట్రాంగ్ ఎనఫ్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ వర్త్ ఉంటుంది.
and has control over their life. Successful people have confidence, strong enough self-worth. Self-talk and giving positive affirmations helps you to develop confidence and your self-worth. They don't shy away from change. If you fear change, you are limiting yourself from being successful. Success అనేది your ability to adapt change అనే పాయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. The more you adapt change, the more confident you become in your ability to adapt change. Do something which you haven't done ever for every 10 days. Successful people practice చేసేది ఇదే. They don't focus on things they cannot control. Complaining and focusing on the things which we cannot control doesn't solve any problem. They only waste your energy. ఈ సేమ్ ఎనర్జీని మీ ప్రొడక్టివ్ లైఫ్ డెవలప్ చేసుకోవడం మీద ఇన్వెస్ట్ చేస్తే ఇట్ విల్ బి బెటర్. రాదర్ దెన్ కంట్రోలింగ్, మన కంట్రోల్లో లేని విషయాలని యాక్సెప్ట్ చేస్తే యు డోంట్ బీ ఎమోషనల్లీ ఎంటాంగిల్డ్. మన కంట్రోల్లో లేని విషయాలని వదిలేయాలి. యూ హ్యావ్ టు లెట్ దెమ్ గో. దే డోంట్ వరీ అబౌట్ ప్లీజింగ్ ఎవ్రీవన్. ట్రయింగ్ టు మేక్ ఎవ్రీవన్ హ్యాపీ ఈజ్ ఎ ఇంపాసిబుల్ టాస్క్. And you may end up with disappointment, weakens your mental strength. It takes away your courage. Act according to your values. It will help you in developing your self-confidence and individuality. Practice to say no without any guilt. They don't fear taking calculated risk. Taking risk opens the door for new opportunities. Taking accurate, calculated risk అనేది ఒక ability which may be diluted by fear and insecurity. ఈ ఎమోషన్స్ మన డెసిషన్ మేకింగ్, రిస్క్ టేకింగ్ స్కిల్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. డోంట్ లెట్ యువర్ ఎమోషన్స్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ స్కిల్స్. మేక్ ఎ లిస్ట్ ఆఫ్ ప్రోస్ అండ్ కాన్స్ వైల్ టేకింగ్ ఎ రిస్క్ అండ్ మేక్ డెసిషన్ విత్ బ్యాలెన్స్ ఎమోషన్ అండ్ లాజిక్. దిస్ ఈజ్ హౌ సక్సెస్ఫుల్ పీపుల్ టేక్ calculated risk. They don't dwell on the past. Worth recalling past experiences helps to build mental strength. కానీ పాస్ట్లోనే ఉండిపోతే ఇట్ మే డ్యామేజ్ యువర్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. లెర్న్ ఫ్రమ్ యువర్ పాస్ట్ అండ్ మేక్ యువర్ ప్రజెంట్ ప్రాస్పరస్. మూవ్ ఫార్వర్డ్. లెట్ ద పాస్ట్ గో. లీవ్ ద పాస్ట్ బిహైండ్. దే డోంట్ మేక్ ద మిస్టేక్స్ ఓవర్ అండ్ ఓవర్. We are taught that mistakes are bad. కానీ mistakes are good. They are the best teachers. They teach you what wrong you did and what you must do. Repeating the same mistakes will define your sense of understanding about the mistakes, which will affect your confidence. When you understand your mistakes and stop making them again and again, you will grow. They don't resent other people's success. When you hear the achievements, happy, healthy and wealthy life of your friends, you feel envious. Jealousy అనేది disappointing emotion. It will shift your focus from your efforts and kill your ability to seek your goals. Stop comparing your life to others. Celebrating and embracing other success will help you in expanding your willpower. They don't give up after the first failure. By giving up after your first attempt, you are preventing yourself from reaching your potentiality. ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ స్టోరీ స్టార్ట్ అయ్యేది ఫెయిల్యూర్తోనే. థామస్ ఎడిసన్ 1000 times ఫెయిల్ అయిన తర్వాత బల్బ్ని ఇన్వెంట్ చేశారు. ఫేస్ యువర్ ఫెయిల్యూర్ బై స్ట్రెచింగ్ యువర్ లిమిట్. బౌన్స్ బ్యాక్ ఎవ్రీ టైమ్ వెన్ యు ఆర్ రిజెక్టెడ్. దే డోంట్ ఫియర్ అలోన్ టైం. ఒంటరితనాన్ని ఒక అన్ప్రొడక్టివ్ టైంగా, బోరింగ్ టైంగా ఫీల్ అవుతాం. కానీ అలోన్ టైం అనేది ఒక ఎసెన్షియల్ కాంపోనెంట్ టు బిల్డ్ మెంటల్ స్ట్రెంగ్త్. ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ డెవలపింగ్ క్రియేటివ్ మైండ్. రోజులో అట్లీస్ట్ 10 నిమిషాలు ఒంటరిగా మీ టైంని స్పెండ్ చేయండి. ఎంబ్రేస్ యువర్ అలోన్ టైం. దే డోంట్ ఫీల్ ద వరల్డ్ ఓస్ దెమ్ ఎనీథింగ్. ఈ ప్రపంచం నా టాలెంట్ని గుర్తించి నాకు ఏదో చేస్తుంది అనే ఫీలింగ్ ఇల్లాజికల్ థాట్. ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద వరల్డ్ టు గివ్ వాట్ యు డిజర్వ్ ఈజ్ ఎ నాట్ ఎ ప్రొడక్టివ్ లైఫ్ స్ట్రాటజీ. దానికి బదులు ఫోకస్ ఆన్ ఆల్ దట్ వాట్ యు హ్యావ్ టు గివ్, వాట్ యు థింక్ యు డిజర్వ్. బీ విత్ దోస్ who brings out best in you, not the stress in you. They don't expect immediate results. Self growth అనేది ఒక slow process. It develops slowly. Expecting instant results will disappoint you. Believe in yourself. Be a trainer of your own mental strength. Pay attention in the areas you need to improve. Challenge yourself to become little better
every day. Gaining mental strength is not a process, it is a journey.